ఈ రెసిపీకి మీరు ఎప్పుడైనా వండకపోతే నేను వంట చేసినట్టు నేను రెసిపీ అందినట్టు మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, నేనైతే మరొక రెసిపీతో వచ్చిన. మీకు చూడంగానే అర్థమైంది కావచ్చు. నేనైతే ఇది అడవి కాకరకాయ అంటారు, ఇంకా బోడ కాకరకాయ కూడా అంటారు. మనకు వర్షాకాలమే ఎక్కువ దొరుకుతాయి అన్నట్టు. వట్టప్పుడు మనకు తిందామన్నా దొరకాయి. ఇవైతే చాలా మన హెల్త్కి అయితే చాలా మంచివి అన్నట్టు. త్వరగానే తెచ్చుకోగానే మనము వండుకోవాలి, లేకుంటే ఇక ఒక్క రోజులనే ఇట్లా మగ్గిపోతాయి అన్నట్టు. ఇలా పచ్చపచ్చగా అయినాయి చూడండి ఫ్రెండ్స్, పసుపచ్చ కలర్లో. నేనైతే నిన్నే తీసుకొచ్చిన ఫ్రెండ్. అందు గురించి అయితే ఇలా ఒక్క రోజుకే ఇలా మగ్గిపోయినాయి, ఇట్లా పండిపోతున్నాయి అన్నట్టు, ఇలా పసుపు కలర్లో వచ్చి. ఇప్పుడైతే మనము దీంతో అయితే రెసిపీ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనము టమాటాలు అయితే నేను ఒక 3 లేక 4 చిన్న టమాటాలు తీసుకున్నా. ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా కొత్తిమీర తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. ఒక 10 చిన్న సైజు వెల్లిపాయలు తీసుకున్నా, మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్ చూడండి, నేనైతే ఇలా కట్ చేసుకున్నా. ఒక దాంట్లో ఇట్లా రెండు అని ఇలా కట్ చేసుకున్నా. ఫ్రెండ్ చూడండి, ఇలా కట్ చేసుకొని అయితే ఫ్రెష్గా అయితే కడుక్కొని ఇందులో వేసుకుంటున్నా. వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నట్టు. తినని వారైతే తినండి ఫ్రెండ్. మనకు సంవత్సరానికి దొరుకుతాయి అన్నట్టు మన బోడా కాకరకాయలు, అడవి కాకరకాయలు. ఎక్కువ మట్టుకైతే బయట దొరకవు ఇవి. బాగా పిరం ఉన్నాయి. 50 రూపీస్కి పావు కిలో అంటే మనకు 200కి కిలో పడుతున్నది అన్నట్టు. నేనైతే అరకిలో తీసుకొచ్చాను 100 రూపీస్ ఇచ్చి. ఎన్ని పైసలు పోతే కానీ మనకైతే హెల్త్కు అయితే మంచిగా అయితే కావాలి కదా, పిల్లలకు కూడా పెట్టాలి, చాలా మంచిది అన్నట్టు. చూడండి ఇందులో ఎలా మక్కాయో, రెడ్గా ఎంత బాగా అనిపిస్తున్నాయో లోపల, చూసారా. నేనైతే విత్తనానికి అయితే వేస్తా, చూద్దాం అవుతుందో కాదో. ఇలా కడిగి అయితే నేనైతే పక్కన పెట్టేసిన. ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ వెలిగించి అయితే ప్యాన్ పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. మన రెసిపీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఇలా బోడ కాకరకాయలు కడిగి పెట్టేసాం కదా, ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాతే మనం రెసిపీ వండుకోవాలి. చూడండి ఫ్రెండ్, నాకైతే ఇలా ఆయిల్లో వేయించుకుంటే ఇట్లా పసరు వాసన స్మెల్ వస్తుంది, పసరు వాసన వెళ్ళిపోతుంది. ఎప్పుడన్నా వండుకుంటే బోడ కాకరకాయ ఇలా ఆయిల్లో వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత రెసిపీ ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఆయిల్లో వేయించుకున్నాం కదా, తీసేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇలా ఆయిల్లో తీసి అయితే వేయించి నేనైతే పక్కన పెట్టుకున్న తర్వాత సన్నగా తరుముకున్న ఆనియన్స్, కొద్దిగా పుదీనా, ఇదే ఆయిల్లో కొద్దిగా ఆయిల్ ఉంది కదా, ఇదే ఆయిల్లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకుందాం. నూనె అయితే వేడే ఉంది, ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నది వేసుకుందాం. చూడండి ఫ్రెండ్, ఆనియన్స్ అయితే కొద్దిగా లైట్ కలర్ వచ్చేసాయి కదా, అందులోనే మనం వేయించుకున్న కాకరకాయలు వేసుకుందాం. వేసుకొని కలుపుకొని కొద్దిగా ఇందులోనే సగం టీ స్పూన్ పసుపు వేసుకుందాం. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తలేను, ఎందుకంటే నేనైతే టమాటా ఇంకా వెల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, అందులోనే వేసుకుందాం అన్నట్టు. ఇందులోనే వేసుకోవాలి.
వేసుకున్న తర్వాత మనకు సరిపడంత కారం, కారం వేసాం కదా, కారం వేసుకున్న తర్వాత మనకు రుచికి ఎంత సరిపోతే అంత సాల్ట్ వేసుకుందాం. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని నేనైతే ఇప్పుడే వాటర్ వేస్తలేను. మంచిగా కలిపేటట్టు ఇట్లా కలుపుకోవాలి. ఇలాగా చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఇలా పక్కలకు ఎలా వస్తుందో. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే కొద్దిగా మిక్సీ పట్టిన దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసాను. వాటర్ వేసుకుంటున్నా. స్మెల్ మాత్రం చాలా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మనకు కర్రీకి ఎంత వాటర్ సరిపోతే అంత వేసుకోండి. వేసుకున్న తర్వాత మనకు రోటీలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, వేడి రైస్లోకి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. నాకైతే కాకరకాయ అంటే చాలా ఇష్టం. నేను వారంలో ఒక 2-3 సార్లన్నా కాకరకాయ ఫ్రై చేసుకొని తింటా ఫ్రెండ్. మన కాకరకాయ, ఈ కాకరకాయ అయితే మనకు ఎప్పుడు దొరకదు కాబట్టి దొరికినప్పుడు ఇలా వండుకొని ఇలా రెసిపీ చేసుకొని తినండి. ఒక 5 మినిట్స్ అయితే దగ్గరకు వచ్చిన దాకా మనం మూత పెట్టేద్దాం. ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది, చూద్దాం. కర్రీ అయితే చాలా అంటే చాలా సూపర్గా అనిపిస్తుంది. నాకైతే ఇంత షేర్వా అయితే రైస్లోకి అయితే సరిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. కొద్దిగా కసూరి మెంతి అయితే వేస్తున్నా ఫ్రెండ్. ఇలా వేసుకొని స్మెల్ అదిరిపోతుంది. నేనైతే ప్రతి ఒక్క కర్రీలో, మన రెసిపీస్లో మీరు చూడండి, ప్రతి ఒక్క కర్రీలో నేనైతే కొద్దిగా, అదే కాదు, కసూరి మెంతి కంపల్సరీ అయితే వేయండి మీరు కూడా. ఎందుకంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా మనకు కసూరి మెంతి వాడటం వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్? మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్కి ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్? కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం ఫ్రెండ్. బాయ్. మరి ఈ రెసిపీకి మీరు ఎప్పుడైనా వండకపోతే, నేను చేసినట్టు, నేను రెసిపీ వండినట్టు మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.